నమస్తే. నమస్తే. మేము ఉగాది నాడు లైఫ్ స్టార్టప్ ఎట్ 50 అని చెప్పి ఒక చిన్న సీరీస్ మొదలెట్టాం. అనుకోకుండా దాంట్లో 50 సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్‌లో. గ్రో అవుతోంది ఛానల్. మీరు ఏమనుకుంటున్నారు మా ఛానల్ గురించి అని చెప్పి కామెంట్స్ ద్వారా తెలియచేయండి అని చెప్పి కోరుతున్నా. మీకు ఇలాంటి క్లిప్స్ నచ్చితే గనక మా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. మాకిది ఎంకరేజ్‌మెంట్‌ను, మోటివేషన్‌గా ఉంటుంది. మా ఛానల్ పేరు లైఫ్ స్టార్టప్ ఎట్ 50. థాంక్ యూ. ఫైనల్లీ 'ధురంధర్' సినిమా చూడడం అయిపోయింది. సినిమా బాగుంది కదా చాలా. చాలా బాగుంది. అక్కడ మనుషుల్ని తీసుకొస్తానే. ఆ! ఇదిగోండి. యాక్షన్ కూడా చాలా బాగుంది కదా సినిమాలో. యాక్షన్ బాగుంది. వైలెన్స్ చాలా ఎక్కువ వైలెన్స్ ఉంది. బాగుంది. మేకప్ ఏంటి ఆర్టిస్ట్‌లు రికగ్నైజ్ చేయలేకపోయాము. హ్యాట్స్ అదే. ఆఫ్ టు ది చాలా బాగా చేశారు. మేకప్ పర్సన్ అండ్ డైరెక్టర్. చాలా చాలా హార్డ్ బాగా వర్క్ చేశారు. అనిపించింది. నాకని డౌట్స్. చెప్పు. ఇప్పుడు 'హంజా' ఉన్నాడు కదా! హ్మ్. అన్ని అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. హీరోయిన్ ఎలినా ఐ థింక్ హర్ నేమ్ ఈస్ కరెక్ట్. ఎలినా. యాక్సెప్ట్ చేసింది. ఈవెన్ దో హి ఈస్ ఏ ఇండియన్ స్పై. నువ్వేదో చేయాలో తొందరగా చేసేసేయి. బికాస్ పీపుల్ ఆర్ హావింగ్ డౌట్స్ ఆన్ యూ అని చెప్పింది. కరెక్ట్. అన్ని చేసిన తర్వాత ఎట్ లాస్ట్ హి కుడ్ హావ్ యాక్సెప్టెడ్ హర్ అండ్ టేకెన్ హర్ టు ది లైక్ హిస్ మదర్ ల్యాండ్ కదా! మన ఇండియాని తీసుకురావచ్చు కదా! తీసుకురావచ్చంటే వాళ్ళకి ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే వీసా ఎలా వస్తుంది? వీసాకి ఆ అమ్మాయి వెళ్లి చెప్పాలి. నా భర్త ఇండియన్ స్పై కింద ఉండేవాడు, పెళ్లి చేసుకున్నా అని చెప్పి. కదా! అక్కడ ప్రాబ్లమ్. లీగల్ డాక్యుమెంటేషన్ చేయడం చాలా కష్టం. ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నవాడు ఆన్ పాకిస్తాన్ రికార్డ్స్, వాడు పాకిస్తాన్ పర్సన్. హ్మ్. వాళ్ళకి ఇండియా వీసా రావాలంటే చాలా కష్టం. అంటే ఏదో టూరిస్ట్ వీసా మీద వచ్చి కలుసుకోవడం వేరే విషయం గానీ, అది మరి కన్‌ఫ్యూజన్. అందరికీ తెలుస్తుంది కదా! వాడు పెళ్లి చేసుకున్నాడు, అక్కడ స్పై కింద వెళ్ళాడని. హ్మ్. అది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. అందుకనే ఎక్కడ డిస్కస్ చేయకుండా అది కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడానికి అది సబ్జెక్ట్ తీసుకురాలే అది. అది అక్కడ వదిలేయడమే కరెక్ట్. స్పై పాయింట్ ఆఫ్ వ్యూలో. వాళ్ళ జీవితాలు ఏంటంటే స్పై జీవితం ఈజ్ సాక్రిఫైస్, కాంప్రమైజ్ అది. అది. మరి తర్వాత లాస్ట్‌లో ఇంటికెళ్తాడు కదా! వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికెళ్తాడు. కరెక్ట్. అక్కడ నాకు తన మీద చాలా జాలేసింది. అట్‌లీస్ట్ ఇంత చేసిన తర్వాత కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళలేకపోయాడు. ఆవిడ వెయిట్ చేసింది. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసింది. ఈవెన్ దో హి హాస్ టేకెన్ కేర్. ఓకే. నా ఫ్యామిలీ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ వెనకాలన్నీ చూసుకున్నాడు. కానీ యాస్ ఎ ఇండియన్ స్పై వాట్ హి హాస్ అచీవ్డ్ ఈవెన్ హి డిడ్ంట్ గో టు హిస్ ఓన్ మదర్స్ హౌస్. ఎందుకు? ఇప్పుడు పాపం అది కూడా వెళ్ళాల్సింది కదా! అది కూడా మనం అర్థం చేసుకోవాలంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాడిని ఉరి తీస్తారు, చచ్చిపోయాడు అని చెప్పి అనుకుంటున్నారు వాడు. వాడు బతుకున్నట్టు కూడా వాళ్ళకి తెలీదు. వాడు వెళ్లి చూసిందేంటి? వాళ్ళ అమ్మ సుఖంగా ఉంది. వాళ్ళ చెల్లిని చూసుకున్నాడు. చెల్లి కొడుకులు ఇద్దరు చక్కగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఏవో బతుకుతున్నారు వాళ్ళు. హ్మ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ లివింగ్ ఎ గ్రేట్ లైఫ్, బట్ దే ఆర్ లివింగ్ ఎ డీసెంట్ లైఫ్. హ్మ్. వాళ్ళకి వీడున్నట్టు కూడా తెలీదు. వీడున్నట్టు కూడా తెలియకుండా బతుకుతున్నప్పుడు అక్కడ ఏమైందంటే జీవితం నడుస్తుంది అని చెప్పి తెలిసినప్పుడు వాడు ఇప్పుడు వెళ్ళాడు అనుకో, మళ్ళీ లైఫ్ కాంప్లికేట్ అవుతుంది. వెళ్ళిన తర్వాత అయ్యో నువ్వు ఏమైపోయావు, ఇంతకాలం ఏమయ్యావు ఇవన్నీ అడుగుతారు. ఒకళ్ళకి ఒకసారి తెలిసిందనుకో వాడు స్పై కింద ఉండేవాడు, లేకపోతే ఏదో మిషన్ మీద ఉన్నాడు అని చెప్పి డౌట్ వచ్చిందనుకో, వాడు అక్కడ స్పై అని తెలిస్తే పాకిస్తాన్ వాళ్ళు వదులుతారా? వదలరు. హ్మ్. అందుకనే టు మెయింటైన్ ది కాన్ఫిడెన్షియాలిటీ, ఇట్స్ అగైన్ యాజ్ ఎ సెడ్ ఇన్ ఏ స్పైస్ లైఫ్ ది కాంప్రమైజ్ ఆన్ పర్సనల్ లైఫ్ ఈజ్ బిగ్. అదే చాలా మంది టీవీలో డిబేట్లు కూడా ఏం చెప్తున్నారు, స్టార్టింగ్ లో ఫోటో కాల్చాడు, ఎండ్ లో ఫోటో కాల్చాడు. స్టార్టింగ్ లో అవునవును. చిన్నప్పుడు ఇంటి కంప్లీట్ కట్ ఆఫ్ అయిపోయాడన్నమాట. కరెక్ట్ ఈ లైఫ్ నుంచి ఆ లైఫ్ కరెక్ట్ రెండిటికి స్టార్టింగ్ లో ఇండియా ట్రాన్స్‌ఫర్మేషన్. ఫోటో కాల్ చేసి ఇండియా ఫ్యామిలీని వదిలేసుకున్నాడు. వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఫోటోని కాల్ చేసి పాకిస్తాన్ ఫ్యామిలీని వదిలేసుకున్నాడు. సో ఏ స్పై హ్యాస్ టు బి ఇండివిజువల్ మ్యారీడ్ టు ది కంట్రీ అండ్ నాట్ టు ఎనీబడి ఎల్స్. అండ్ వాడికి దేశమే మంచి చెడ్డలు చూసుకోవాలి. అదే ఉద్దేశం. హ్యాట్స్ ఆఫ్ టు లైక్ పాదనమాట. పెట్రియాటిజం కూడా చాలా బాగా చూపించారు. ప్యాట్రియాటిజం చాలా బాగుంది. చాలా స్టోరీ బాగుంది. చాలా బాగుంది. దురంధర్ సినిమా చూడవలసిన వాళ్ళు, చూడాలనుకున్న వాళ్ళు తప్పక చూడాలి. అది చూస్తే చాలా విషయాలు అందరూ తెలుస్తాయి.